వేరేగా ఉంటాయి. అంచేత దాన్ని ప్రజాబాహుల్యంలో చర్చిద్దామంటే అది ఎండ్లెస్ నాన్సెన్స్. ఇంకా మిగిలింది ఏమో సార్ ఆ పిఠాపురంలో. సార్ ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నాను. 600 జతలు మన్యం ప్రజలకి చెప్పులు అందించిన పవన్ కళ్యాణ్ ఆయన వేసుకున్న చెప్పుతో అక్కడ ఈ రోజుకి కూడా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా కుల వివక్ష, వాళ్ళని బహిష్కరణలు, వాళ్ళ సామాన్లు కొనడం అన్న దగ్గర ఆయన ఒకరోజు నిరంతరంగా పిఠాపురం వెళ్ళి ఒకసారి చెప్పు తీసుకుని కొడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటి దరిద్రాలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే బాబు గారు మీరు చెప్తున్నారు మీ ఇన్ఛార్జీలు వెళ్ళారని, కానీ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక గౌరవ శాసనసభ్యుడు ప్రాథమిక కర్తవ్యం కులమతాలకి వివక్షకు గురవుతూ అక్కడ అలజడి సృష్టించబడినప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు అడ్రస్ దేర్. ఎందుకంటే ఆయనే స్వచ్ఛందంగా భరోసా ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే నాగబాబు గారు లాంటి ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత 2 రాళ్ళు ఓపెన్ చేయడానికి పరిగెట్టుకుని వెళ్ళిన ఆయన, ఒక ఫ్రిక్షన్ అడ్రస్ చేసిన ఆయన, ఇలాంటి నిజమైన ఫ్రిక్షన్గా నిలబడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పదవులు అలంకరించిన వాళ్ళు ఆ నేపథ్యానికి మాత్రమే వర్తిస్తుంది. మీ పార్టీ పాసిఫికేషన్ యాక్ట్ చేయడం అన్న దాని గురించి నేను ఐ విల్ నాట్ షో ఎనీ అప్రహెన్షన్స్ ఆన్ దట్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యు డన్ ఇట్. బట్ ఒక శాసనసభ్యుడిగా రాష్ట్రానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ప్రథమ కర్తవ్యం, ప్రథమ బాధ్యత అక్కడ ఖచ్చితంగా లోకల్ ఫ్రిక్షన్ అడ్రస్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. అక్కడ ఎప్పుడైతే ఆయన సామరస్యాన్ని నెలకొల్పడానికి ఆయన వంతు ప్రయత్నం ఎప్పుడైతే జరుగుతుందో ఇలాంటివి ఇంకోసారి పునరావృతం కూడా ఉంటాయి. ఆయన చెప్పు తీసుకుని అక్కడ ఎవరైతే ఆ పనికిమాలిన మాటలు మాట్లాడాడో ఆ మహానుభావుడు అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడైతే తగ్గిందో అక్కడ ఆయన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థను ప్రేరేపించవలసిన బాధ్యత ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఒక కేబినెట్ హోదా ఉన్న వ్యక్తిగా, ఆ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అది ఆయన ప్రాథమిక బాధ్యత. రైట్ బాబు, ఏంటి వరుస వార్నింగ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కాన్ఫిడెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీని మళ్ళీ అంటే పాపం నిస్తేజంలో ఉన్న పార్టీ క్యాడర్ ని మళ్ళీ ప్రేరేపించాలి, వాళ్ళ ఉత్సాహం నింపాలి, వాళ్ళు ఎటు వెళ్ళిపోకుండా టీడీపీకో జనసేనకో బీజేపీకో వెళ్ళిపోకుండా లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోకుండా ఉండాలి అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత అది. ఆయన అలా మాట్లాడకపోతే మిగతా వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వదు. కాబట్టి అందులో సహజంగానే మాట్లాడతాడు. నన్ను మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి నాలో చూస్తారు అంటే మళ్ళీ ఆయన 2009కి ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ ఫ్యాక్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్షనిస్ట్ బయటికి తీసుకొస్తాడో, బిజినెస్ మ్యాన్ బయటికి తీసుకొస్తాడో చూడాలి. ఇంకా ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్తా, పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక కేబినెట్ మంత్రిగా ఆయన పిఠాపురం వెళ్ళి అక్కడ అడ్రస్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. ఆయనకి ఈ మధ్యన హెల్త్ బాగోలేదనే విషయం రోజా గారే స్వయంగా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన హెల్త్ బాగోక అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మిగతా నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించి అక్కడ ఇష్యూని మరింత ప్రేరప్ అవ్వకుండా పాసిఫై చేయడం జరిగింది. ఆయన రాబోయే 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయబోతున్నారు. బాబు చిన్న సబ్మిషన్ అండి, నేను ఒకటి చెప్తున్నాను. ఇవాళ ఆయన డిప్లాయ్ చేసిన మీ గణాన్ని నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, కానీ ఇవాళ ఆయన ఒక ప్రాథమిక బాధ్యతగా అక్కడ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ, గౌరవ కలెక్టర్ గారు, అండ్ ముఖ్యంగా మీ ఇన్ఛార్జ్